గెస్ట్ ని వెతుక్కుంటూ నేను కడపకి రావడం జరిగింది. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఈ అబ్బాయిని పులివెందుల పులిబిడ్డ అని చెప్తున్నారు. మాలకతో పోయి వండర్లా చూసారా మేము మడ్డ కూడా ఆటను కొయ్యండి. యాటను తింగాలంటే మా కొంప నమ్మాల. ఇప్పటి వరకు నువ్వు నేర్చుకున్న పద్యాలు ఏమైనా ఉన్నాయా స్కూల్లో? పురప్పు కమ్మునక్క ఏంటి? పురప్పు కమ్ము ఉప్పు కప్పు పురప్పు కమ్ ఉప్పొద్దు కప్పొద్దు ఏమొద్దు లెక్క. ఇది రియలైజేషన్. 200 నుండి 101 తీసేస్తే ఎంత? 900. సరిగ్గా ఏమంటారు మర్చిపోయినా. ఒక డైలాగ్ చెప్పవా మా కోసం? ఎవ్వ తగ్గేదిలే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్, వైల్డ్ ఫైర్. పుష్ప అంటే నేషనల్ అనుకున్నావు, ఇంటర్నేషనల్. నువ్వు తగ్గేదేలే. బూతులు లేకుండా రొట్టెగాడికి వీడియోలు చేయడం చేత కదా? వచ్చా ఇప్పుడు సినిమాలో వేసినా. మరి ఎందుకు బూతులు మళ్ళీ? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లలోనే ఎట్ట పడతారు, ఎట్ట గలీజ్ వీడియోలు ఉన్నాయి కదా. మరి అందులో రొట్టెగాంది కూడా ఒక గలీజ్ వీడియో ఉన్నాయి కదా, ఎందుకు చూడాలి? యూట్యూబర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి అని చెప్పేసి ఒక తండ్రి లేని పిల్లోని తీసుకొచ్చి బజార్లో పెట్టి ఆయన మీద డబ్బులు సంపాదిస్తున్నారు. నువ్వు దొంగతనం కూడా చేసినావంట కదా? ఏం దొంగతనం? నిజం చెప్పు. మేడం ఇచ్చిపెట్టి మేడం నన్ను ఎందుకు ఇంటర్వ్యూ అంటే బల్ల కూర్చున్నట్టుంది. మనకి సీజన్లు ఎన్ని ఉన్నాయి? సీజన్ 3. ఏంటేంటి? చలికాలం, ఎండాకాలం, రెండు కలిసిన ఒక కాలం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమేం కలుపుతావు చికెన్ పకోడీకి? కార్న్ పౌడర్. ఏంటది? కార్న్ పౌడర్. ఏదో తేడాగా ఉందేంటి? పాన్స్ పౌడర్ సరే బిర్యానీ చెప్పు. నీకు దండం పెడతా కదా పెట్టుక. హేమన్న స్పెల్లింగ్ చెప్పినావా అనుకో, నేను నీకు 1000 రూపాయలు ఇస్తా నా తరపున. చెప్తా. హేమారెడ్డి స్పెల్లింగ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వాటర్ నోట్లో పెట్టుకొని డైలాగ్ చెప్పు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఇప్పటిదాకా గెస్ట్లు అందరూ కూడా ఇంటర్వ్యూల కోసం మన దగ్గరికి రావడం జరిగింది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం గెస్ట్ ని వెతుక్కుంటూ నేను కడపకి రావడం జరిగింది. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఈ అబ్బాయిని పులివెందుల పులిబిడ్డ అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఆయన వీడియోలు ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ లో చూసే ఉంటారు. ఒక 6 to 7 months నుండి ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతున్నాడు. అండ్ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు ఇంతకు ముందు కొన్ని ఛానల్స్ కి. అగైన్ మళ్ళీ నేను తన ఇంటర్వ్యూ తీసుకుందామని కడపకి రావడం జరిగింది. ఆ అబ్బాయి ఎవరో కాదు, రొట్టెగాడు. ఒకసారి తనతో మాట్లాడి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ రొట్టె. నమస్కారం. బాగున్నాను. కెమెరా ఆన్ అవ్వగానే ఆ జోష్ వస్తుంది. కెమెరాకు ముందు మాత్రం ఏదో పిల్లిలా కూర్చుంటావు, అంతేనా? అంతేకా. ఇప్పుడు మాట్లాడినావు అనుకో, వీడు ఓవర్గా మాట్లాడితే ఓవర్గా మెడిదెబ్బలు వచ్చాయి. ఓవర్గా నీకు అర్థం కాదు. ఇప్పుడు మాట్లాడతాం మనం ఓవర్గా మాట్లాడే గురించి మనకే రిస్క్. ఓకే, అంటే అడిగినా కూడా మాట్లాడినా కూడా రిస్క్. అట్టా అని కాదు, ఓవర్గా మాట్లాడడం మనకే రిస్క్. ఓకే, ఓవర్గా దాని బదులు గొమ్మలు ఉండేది మనకి బెటర్. ఓకే, ఓవర్గా మాట్లాడడం బ్యాడ్ కాబట్టి సైలెంట్ మూలకు కూర్చుంటే అయిపోద్ది, అంతేనా? ఫోన్ పట్టుకొని. జనరల్ గా ఫోన్ ఎంతసేపు చూస్తావు నువ్వు ఒక రోజులా? 3 గంటలు 4 గంటలు. నిజం చెప్పి ఇప్పుడు నేను వచ్చిన అర్ధగంట సేపు మొత్తం ఫోనే చూసుకుంటుంటున్నావు. స్కూల్ వేసినాక వాడతా. స్కూల్కి వేసినాక వాడతావు? నీకు ఫోన్ ఉందా అయితే? ఆండ్రాయిడ్ ఫోనా? ఎవరు కొనిచ్చారు? నేనే కొనుక్కునే. నువ్వే కొనుక్కున్నావా? మరి ప్రీవియస్ ఇంటర్వ్యూలో 2 అన్నలు కొనిచ్చారని చెప్పినవే. అదే కొనిచ్చారు వాళ్ళకతోనే. ఇప్పుడు నేను చేసింది వీడియోలో ఆ లెక్క వచ్చింటుంది ఆ డబ్బులు. ఆ డబ్బులతోనే నేను కొనుక్కున్నా. ఆ లెక్క వచ్చిన డబ్బులతోని నువ్వు కొనుక్కున్నావు. ఏం ఫోన్ వాడుతున్నావు? iPhone 7. iPhone 7? నువ్వే ఎడిటింగ్ చేసుకుంటావా నీ వీడియోలు? చేసుకోవు. ఇష్టం లేదు నాకు. మరి ఎందుకు రా ఫోన్? ఇంకా
ఇంకా పెట్టుకుంటా ఇన్స్టాగ్రామ్. పెట్టుకుంటావా తొందరలో? ఆ. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటావు. మరి ఏమన్నా మహేష్ అన్న వాళ్ళు నేను యూట్యూబ్ పెడతానులే, ఇన్స్టాగ్రామ్ పెడతాను. ఇన్స్టాగ్రామ్ పెడతా అంటున్నావు. ఓకే, సపోర్ట్ చేస్తారా మంచిగా? ఓకే, అయితే ఆ టాపిక్ కి కొంచెం తర్వాత వెళ్దాము. ముందు నీ గురించి, నీ అసలు పేరు ఏంటి అసలు? మమ్మ షఫీ. మహమ్మద్ షఫీ. షఫీ షఫీ షఫీ. షఫీ. ఎందుకు మరి రొట్టెగాడు? నాదా ఆ, మా అమ్మ రొట్టెలు కాల్చాలి, మీ అమ్మ రొట్టెలు కాలుస్తుంది. అయితే అందుకు రొట్టెగాడు రొట్టెగాడు అని పెట్టి. మీ అమ్మ రొట్టె కాలుస్తే నీకెందుకు రా రొట్టెగాడు అని పేరు వచ్చింది? అంటే మా ఇంటికాడ ఇప్పుడు ఉమ్, ఇప్పుడు అంగడి ఉంటుంది, ఉమ్. అంగడోడు అంటారు. అంగడోడు అంటారా? ఇప్పుడు అంగట్లో 100 మంది ఉంటారు అనుకుందాం, అందరినీ అంగడోళ్ళని అంటారా? అట్టని కాదు, ఇప్పుడు మా సైడు ఇట్లా మాది అంగడి ఏది ఉంటే అట్ట పిలిచారు. ఓకే, మీది అంగట్లో రొట్టెల షాప్ కాబట్టి రొట్టెగాడు. రొట్టెగాడు అంటారు. ఓకే, నిన్న అట్లా అంటారు. నువ్వు పోతావా అంగడికి, షాప్ కాడికి పోతావా, రొట్టెల కాడికి పోతావా? పోతా నా ఉంటా. భాష నీకు అర్థం కాదు, నీ భాష నాకు అర్థం కాదు. నేను వచ్చేటప్పుడు ట్రాన్స్లేటర్ అన్నా తెచ్చుకోపోతే, నీ భాష నాకు అర్థం చేయ నీకు తెలుగులోనే ఇంత. ఓకే, నువ్వు కాలుస్తావా రొట్టెలు? నేను కాల్చాను, మా అమ్మనే కాల్చాది. మీ అమ్మనే రొట్టెలు చేస్తుంది, మీ అమ్మనే రొట్టెలు కాల్చింది, ముందు- కానీ పేరు ముందు- మాత్రం నీకు వచ్చింది. మీ మమ్మీని ఏమని పిలుస్తారు? రొట్టెలు ఏమంటారు? రొట్టెలమ్మ అంటారా? అమ్మ పేరేంటి? పకురు. ఆ? పకురు. పక్రు. ఓకే, అన్న పేరు? అబ్దుల్. అన్న అమ్మమ్మ ఒక దగ్గర ఉంటారు. ఆ. ఏ ఊర్లో ఉంటారు? తిమ్మంపల్లి. నువ్వు అమ్మ ఒక దగ్గర ఉంటారు. ఆ. ఏ ఊర్లో? పులివెందులనా? మా అవ్వ పేరు జనాబి. ఏం పేరు? జనాబి. సో మీరిద్దరు వాళ్ళిద్దరు, వాళ్ళు ఏం పని చేస్తారు? మా అవ్వ పనికి పోతుంది, మా అన్న షెడ్డు, ఏం షెడ్? బైక్ మెకానిక్. చదువుకోవట్లేడా? అంటే ముందంతా హిందీ స్కూల్లో చదివినాడు, ఉర్దూ ఉర్దూ. స్కూల్లో చదివినాడు. ఉర్దూ. ఆ, అంటే 5వ క్లాస్ వరకు మామూలు స్కూలు, ఓకే. మళ్ళీ హిందీ స్కూలు. అప్పుడు కరోనా వచ్చింది కదా, ఆ, అప్పుడు పోన్ అన్నాడు, ఓకే. అందుకు ఇంటికాడ పనికి పోయినాడు. ఓకే. మళ్ళీ షెడ్ పెట్టినాడు తిమ్మంపల్లిలో. ఓకే, ఎంత అయింది షెడ్కు నీకు తెలుసా? పెట్టుకోవడానికి, సొంతంగా పెట్టుకోవడానికి 3 లక్షలు అయింది. 3 లక్షలు అయింది. ఎవరు ఇచ్చిండ్రు? అమ్మ ఇచ్చిందా? రేకులు ఆ, అంత సోమాళ్ళు ఆ, అట్టే బైక్ వాసుకున్నా. ఓకే. సో మొత్తం 3 లక్షలు అయింది. అప్పు చేసిండ్రా 3 లక్షలు? అప్పు. బాగా చేస్తాడా, కష్టపడతాడా అన్న? కష్టపడతాడు. డబ్బులు ఇస్తాడా ఇప్పుడు ఇంట్లో? అప్పు కడతాడా? అవ్వకు అవ్వకి ఇస్తాడు. అంటే మీకు వాళ్ళకు సంబంధం లేదు డబ్బుల కాడ? సంబంధం అంటే ఆ, ఉంది, అంటే అది అప్పు తీరిపోద్దా. ఓకే. ఓకే, వాళ్ళిద్దరు అప్పు క్లియర్ చేస్తున్నారు, ఇక్కడ మీరిద్దరు బతుకుతున్నారు. ఓకే, ఇక్కడ అమ్మకి మరి రొట్టెలతో ఎంత వస్తాయి రోజు? రోజు 800 800 700 700 800. ఎన్ని రొట్టెలు చేస్తుంది రోజుకి? 30 రొట్టెలు. 30 లేదా 40 చేస్తుంది. ఒక రొట్టె ఎంత? 20 రూపాయలు. 20 రూపాయలు. 30 రొట్టెలకి ఎంత అవుతుంది? 30 రొట్టెలకు 600. 600 అవుతుంది. పిండికి ఇంకా వాటన్నింటికి ఎంత పోతుంది? అంత పోను ఒక 300 అట్ట అవుతుంది. 300 అట్లా మిగులుతుందా? ఇంటికి 300 వస్తుంది. మరి సరిపోతుందా? నెల మొత్తం ఖర్చులకు చాలా? అంటే డైలీ వచ్చింది. డైలీ వచ్చాయి. ఆ. మరి నువ్వు చాక్లెట్లకి, బిస్కెట్లకి, షాప్ లో పంటి తిరగడానికి నువ్వు ఖర్చులు పెట్టవా? బిస్కెట్లు అవన్నీ ఇంటికాడ అంగట్లో కొనుక్కొచ్చుకుంటా. అంగట్లో కొనుకొచ్చుకుంటా. ఎట్లా కొనుకొస్తావు డబ్బులు లేకుండా? అదే అమ్మాయి తెప్పించుకుంటా. మరి మీ అందులో నుండి ఖర్చులు ఉంటాయి కదా అని అడిగిన నేను. ఉంటాయి. సొంత ఇల్లేనా? సొంతం ఇల్లు. ఓకే, ఎన్ని రూమ్లు మొత్తం? ఒకటే ఇల్లు. ఇల్లు ఒకటే? రేకులు. ఒకటే రూమా? 2 రూములు. 2 రూములు, కిచెన్, పడుకోవడానికి, వంట వండుకోవడానికి, పడుకోవడానికి. ఏమన్నా అప్పు ఉందా మీకు? అదే 3 లక్షలు అప్పు ఉంది. ఆ ఒక్కటే ఉంది, ఇంకా సొంతంగా ఇంకా వేరే అప్పులు ఏం లేవా? ఓకే, నాన్నగారు ఎప్పుడు చనిపోయారు? 5 ఏళ్ల కిందట. నేను 3వ ఎలా తరగతి. ఉండేవారు నాన్న నీతో? బాగుంటాడు. బాగుండేవారా? ప్రేమగా చూసుకునేవారా? ఆడిపించుకుంటా. ఎలా చనిపోయారు? కోవిడ్కి పోయి వచ్చి ఉమ్, బాలేక చనిపోయాడు. ఓకే, తర్వాత మొత్తం ఇంకా అమ్మ చూసుకుంటుంది. చదువుకుంటున్నావా బాగా? ఇప్పుడు ఏ క్లాస్? 10th? చదువుతున్నావా నువ్వు? లైట్ గా. లైట్ అంటే ఎంత లైట్? ఇంత లైట్ ఉంటది, ఇంత లైట్. అందులో ఎంత లైట్ మరి నువ్వు? ఇంత లైట్. ఇంత లైట్. ఇంత లైట్కి ఎన్ని మార్కులు వచ్చినాయి 9th లో? పాస్ అయినావా? పాస్ అయిన కాబట్టి 10th లోకి వచ్చింది. 10th లో పాస్ అవుతావా? అవుతావు. 10th లో అయినాక మళ్ళీ నీతో ఇంటర్వ్యూ చేయొచ్చు. అయినాక మళ్ళీ నాతో. దానికి ఏదో ప్లాన్ వేసిరంటగా, ఇందాక మీ అన్న చెప్తున్నాడుగా, పెద్ద ప్లాన్ వేసిన దానికి, స్కెచ్ చేసినామని. పాస్ కానీకి. ఊరికట నీతో కామెడీ అన్నాడు. నిజం చెప్పు, నిజంగా సార్లను బెదిరించిరా? ఏంటి సారే మమ్మల్ని కొడతాడు. పొగుడుతాడా? చదువుకోకుంటే కొడతాడు.
చదువుకోకుంటే కొడతాడు. సరే ఇప్పటివరకు 9th క్లాస్ వరకు అయిపోయింది, 10th స్టార్ట్ అయింది, ఇప్పుడు 10th ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా. ఆ. స్కూల్లో ఇప్పటివరకు ఎగ్జామ్స్ పెట్టుంటారు కదా, ఆ. పరీక్షలు పెట్టుంటారు కదా. ఆ. లాస్ట్ రాసిన ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి రొట్టెకి? రొట్టెకు నీకు ఆ ఎగ్జామ్ లో నీకు ఇప్పటిదాకా రాసిన పరీక్షలల్లో లాస్ట్ పరీక్షలల్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? లాస్ట్ పరీక్షలలో 10th లోనే. 10th లో 10th లో ఒక్క ఎగ్జామ్ కూడా రాయలే? రాసిన మరి ఎన్ని వచ్చినాయి? FA1 FA2 అట ఎన్ని వచ్చినాయి? వచ్చినాయి. మ్యాథ్స్ లో 25 పెడితే 20 22. మ్యాథ్స్ లో 22 20. ఆ. అవునా? నిజంగా? తీసివేతలు వచ్చా? ఆ, తీసివేతలు, కూడికలు. ఆ. 200లో నుండి 101 తీసేస్తే ఎంత? 200 నుంచి ఇంగ్లీష్ లో చెప్పాలా తెలుగులో చెప్పాలా? తెలుగులోనే తెలుగులోనే చెప్తా, నా భాష నీకు అర్థమవుతుందో లేదో తెలియదు. 200 నుండి ఆ, 200 నుండి ఆ. 101 తీసేస్తే ఎంత? 101 తీసేస్తే ఎంత? ఆ. 900 ఆహా. 99 రూపాయలు. ఎంత? 99 ఏడ రూపాయలు. నేర్చుకున్నావు? స్కూల్లో స్కూల్లో నేర్చుకున్నావా లేకపోతే చికెన్ షాప్ కాడ నేర్చుకున్నావా? నాకు ఇంకా చికెన్ చాప్ కాబట్టి సరే. లెక్కలు బాగా వచ్చాయి. ఇంకా 190 190 ఆ. తెలుసా? 190 అంటే 190 ప్లస్ 30 మైనస్ 10. అంత కూడాలా? 190 ఆ. ప్లస్ 30 మైనస్ 10 ఎంత? 190 ప్లస్ 30 మైనస్ 10 ఎంత? 2 మైనస్లా మళ్ళా నా మర్చిపోయి 190 ఒక 10. అరే 10 ఎక్కడిదిరా? 190 ప్లస్ ప్లస్ 10 30 మైనస్ 10. 10 చాయ్కి పోయిరానా? టైం పడుతుందా? 220. ఎట్లా ఎట్లా? నువ్వు ప్లస్ ఒకటి తీసి 190 ప్లస్ ప్లస్ లో 10 పోతుంది, 30 పోతుంది. ప్లస్ లో 10 పోతుందా? 190 కూడాలి కదా. 190 30 210. 190 ప్లస్ 30 ఎంత? 210. 190 ప్లస్ 30 ఎంత? 210. 190 ప్లస్ 30 ఎంత? ప్లస్ 190 ప్లస్ 30 210 ఎట్లా అయింది? కాదు 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 210 కాదు. ఎంత ఎంత ఎంత? 190 190 ప్లస్ 30 ఎంత? 160. ఈడ్చు కొడితే ఊరు అవతల పడతావు. 190 ప్లస్ 30 కలిపితే 160 అయిందారా? 190 ప్లస్ ప్లస్ ఎట్లుంటది? ఇది ఈజ్ ఈక్వల్ కదా. ప్లస్ ఎట్లుంటది? ఇట్లుంటది కదా. అప్పుడు దాన్ని ఏం చేస్తాం? 30ని ఏం చేస్తాం? 30 యాడ్ చేస్తామా తీసేస్తామా? యాడ్ చేస్తాం. యాడ్ చేసేటప్పుడు ఎంత అవుతుంది మరి? 190కి 30 కలిపితే 190 220. 220. మరి 210 ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మరి మైనస్ 10 ఎంత? సరిగ్గా ఏమనుకోదు. మర్చిపోయినా. 190 అనుకోలే నేను, 199 అనుకుంటున్నా. సరే 199 అనుకుందాం. నువ్వు అనుకున్నట్టే అనుకుందాం. ప్లస్ 30 యాడ్ చేద్దాం. 210 ఎట్లా అయింది? సరిగ్గా ఏమనుకోదు. ఏమనుకోవద్దా? కరెక్ట్ అయితే చెప్పినా కదా, ఎట్టొకటి అయితే కరెక్ట్ చెప్పినా కదా. ఇప్పుడు సరే నువ్వు కరెక్ట్ చెప్పినావు కానీ ఎగ్జామ్ లో ఈ ఒక్క క్వశ్చన్ కి నువ్వు ఇంతసేపు తీసుకున్నావు అనుకో, ఎట్లా పాస్ అవుతావు? 10th గబాన్ ఎట్టొకటే పాస్. గబాన్ ఎట్లా అవుతావు? ఏంది రాసి పెడతావా? దయచేసి నన్ను పాస్ చేయండి అయ్యా, పులివెందుల పులిబిడ్డను అయ్యా నేను, లేకపోతే ఒక్కొక్కరిని నరుకుతా, బాంబులు పెట్టి లేపుతా. అట్టే ఏముండదు. గమ్మాన డీసెంట్ గా రాయడం. Decent- వచ్చిన కాడికి రాచక్క, వచ్చిన కాడికి రాసా, పాస్ వెళ్ళి తెలు. ఎట్లా డీసెంట్ గా రాస్తావా? వచ్చిన కాడికి రాచా, ట్రై అయితే వచ్చా, ఇంకా పాస్ అయితే దేవుడు ఎరుగు. ఫెయిల్ అయితే ఇంకా మహిమ. చింతబరిగేలేనా? ఎట్లుంటది? తిన్మారేనా ఇంట్లో? కొడతదా? ఓకే, ఆ కొట్టే దగ్గర తర్వాత వెళ్దాం. ఎందుకు డీసెంట్ గా అన్నావు కదా, ఏంటిది డీసెంట్ అంటే? సైలెంట్ డీసెంట్ అంటే గమ్మున. సైలెంట్.
ఏది ఇప్పుడు ఇందాక నువ్వు కూర్చున్నావు కదా చెట్టు మూలకి, ఆ, అదేనా? డీసెంట్ ఎగ్జామ్ రాసి సైలెంట్ గా వస్తావా? ఆ. సరే, 10th లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి మొత్తం? 10th లో 7. 7. బాగా గుర్తుపెట్టుకున్నావు ఈసారి ఎట్లా? ఒకసారి చెప్పవా? తెలుగు, ఉమ్, ఇంగ్లీష్, ఆ, మ్యాథ్స్, ఆ, బయాలజీ, ఫిజిక్స్, సోషల్, ఉమ్. హిందీ. హిందీ చదవడం వచ్చా? రాదు. రాయడం వచ్చా? వచ్చు. అవునా? సరే, రాయడం ఇప్పుడు రాపియలేనులే కానీ తెలుగులో మీకు ఇప్పటివరకు అయిన లెసన్లో నీకు నచ్చిన లెసన్ ఏంటిది? ఇప్పటివరకు లెసన్ అంటే ఏమంటారు? పాఠం. పాఠం పాఠమే కదా? పాఠమే, అందరు కరెక్టే అన్నారు. సార్ చెప్పునా? అన్నా ఒకసారి చెప్పాను, నాది డైలాగ్ కాదన్నా. 10th ఎగ్జామ్స్ ఆయన రాస్తుండా అన్న? అంటే నేను అంటే నువ్వు స్కూల్కు తక్కువ, స్కూల్కి తక్కువ, మిగతా టైం ఎక్కడ ఎక్కువ? వీడియోలకు ఇంటికాడ ఉంటా. వీడియోలకి నువ్వు వీడికి 4 సార్లనే వస్తున్నావంట. 4 రోజులు. నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? ఒక నెలకి ఎన్ని రోజులు? 10 రోజులు ఉంటాయి. ఆ? 10 రోజులు ఎవరు చెప్పినారు? నేనే. నెలకి 10 రోజులు ఉంటాయి. సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? ఆ? సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? 360 రోజులు. 360 రోజులు. 360 రోజులు. 5 రోజులు దేవుడికా? 365 రోజులు. 365 రోజులు ఆ. కదా? నెలలు 12 నెలలు. 12 నెలలు. అవునా? సంవత్సరానికి 365 రోజులు అయినప్పుడు నెలకి ఎన్ని రోజులు? బడికా? కాదు, ఒక సంవత్సరానికి 365 రోజులు. అంటే ఇప్పుడు నీతో ఇంటికి వచ్చినా అది లెక్కాచారం వేసుకుంటాం, వేసుకోం. నేను అది అడుగుతలేనురా. అది అడుగుతలేను నేను. ఇప్పుడు సంవత్సరానికి 365 రోజులు. అంటే నెలకి ఎన్ని రోజులు ఉండాలి? నెలకా? నెలకు 10 రోజులు ఉన్నాయి అనుకో, అప్పుడు సంవత్సరానికి ఎన్ని రోజులు అవుతాయి? సంవత్సరానికే? ఇది చాలా పెద్ద లెక్క అంటావా? ఏం ఏం అసలు బయటికి అంటూ లెక్కలేవా ప్లీజ్? 300 నెలలు తీసుకుంటే అప్పుడు ఒక నెల 31 వస్తుంది, ఒక నెల 30 వరకే వస్తుంది. అట్లా వేసుకునే కానీ 365 రోజులు వస్తుంది. సంవత్సరానికి 365. నేను కాదు, నెలల ప్రకారం వేసుకున్నా. నెలలకు ఎన్ని వచ్చాయా? ఒక్కొక్క నెలకు ఎన్ని వచ్చాయా? ఒక నెలకు 30 వచ్చాయి, ఒక నెలకు 31 వస్తుంది. ఇంకో నెలలో 28 వస్తాయి కదా? రాదు. అస్సలు రాదా? రాదు. అసలు రాదు. లీప్ ఇయర్ అంటాం కదా? లీప్ ఇయర్ అంటాం కదా? రాదు. రాదా? లీప్ ఇయర్ అంటాం కదా మనం. వస్తుంది. ఇప్పటి వరకు నువ్వు నేర్చుకున్న పద్యాలు ఏమైనా ఉన్నాయా స్కూల్లో? పురప్పు కమ్ము నొక్క. ఏంటి? పురప్పు కమ్ము. పురప్పు కమ్ము కాదురా, అది ఉప్పు కప్పు రంగు. పాడేది రాదు. పాడు పాడు. వద్దులే పాడు. పర్లేదు పాడు. ఎడిటింగ్ లో కట్ చేస్తా. ప్రామిస్, ఎడిటింగ్ లో కట్ చేస్తా. పురప్పు కమ్ము నొక్క పోలిక నుండి చూడ చూడ రుచులు జాడ వేరయ్యా విశ్వదామిరామ. మధ్యలో లైన్ అదే రాలే. మధ్యలో లైన్ ఏంటిది? ఉప్పు కప్పు రంగు పురప్పు కమ్ము. ఉప్పు రప్పు కమ్ము కాదురా, ఉప్పు కప్పు రంగు. రప్పు కమ్ము. ఉప్పొద్దు కప్పొద్దు ఏమొద్దు లెక్క. ఇప్పుడు ఎట్లా వచ్చిందిరా కప్పు? ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్యా పురుషులందు పురుషులు వేరయ్యా పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదామిరామ వేమ. వచ్చిందా? చెప్పగలుగుతావు? రాయగలుగుతావా? ఇప్పుడు 10th లో ఉందా ఇది? 10th లో ఉందా ఈ పోయం? 10th లో ఈ పోయం ఉందా? ఏం నేర్చుకున్నారా స్కూల్కి పోయి? స్కూల్లో మీ సార్లను పిలుస్తారా? టీచర్స్ కొడతారా? ఒట్టుపొడు కొడతారా? స్కూల్కి వెళ్తున్నా రెగ్యులర్ గా, తనతో పాటు వీడియోస్ కదా? వీడియోస్ ఎప్పటి నుండి అలవాటు? నీకు ఇంట్రెస్టా వీడియోలు చేయడం అంటే? ఎట్లొచ్చింది అవకాశం? ఎట్లొచ్చింది? మా ఇంటికాడ ఆయన మనకు డాన్స్ అట్టేచ్చమ్మా, ఆయన ఆదన్న ఉంది, ఆదన్న పరిచయం అయ్యిండు. ఓకే, బాగున్నారు అని ఒకసారి వీడియో తీద్దాం రారా అన్నాడు. ఈయన ఏమారెడ్డి అని ఉంది, వాళ్ళ ఉన్నది సినిమా జరుగుతున్నది ఆడ నామల్గుండు కాడ. ఆడికి పోయినాం. అది నుండి అట్టి వీడియో తీద్దాం అంటే సిగరెట్లది వీడియో తీసినాం. బలపాలు అంటా నేను. అది తీసినాం. ఇట్లనే గుండెది ఎన్ని తీసినామా. ఇంకా బాగా వైరల్ అవుతుంటే ఆయన నుండి
బాగా చేయరా నీకు డబ్బులు ఇచ్చా అంటే చేసిన. ఓకే, ఎంత ఇచ్చిండు ఫస్ట్ టైం వీడియోకి నీకు డబ్బులు? ఫస్ట్ టైం వీడియోకి 500. 500 ఇచ్చిండా? 500 తీసుకో ఏం చేసినావు? మా అమ్మకి ఇచ్చిన. అమ్మకి ఇచ్చినావా ఖర్చు పెట్టినావా? మా అమ్మకి ఇచ్చిన. అమ్మకి ఇచ్చినావు. అట్లా ఆదిశేష్ అన్న దగ్గర వీడియోలు చేసినావు. ఎన్ని నెలలు చేసినావు అన్న దగ్గర? 2 నెలలు. 2 నెలలు. తర్వాత మహేష్ అన్న. మహేష్ అన్న దగ్గరకు వచ్చినావు. తర్వాత మహేష్ అన్న జబర్దస్త్ పంపించాడు. ఉమ్, అంటే ఇప్పుడు ఆయన ఫ్రేమ్ లేకుంటే ఇప్పుడు నేను నువ్వు లేవు. ఆ, అవును. ఆయన ఏమన్నాను, ఆయన ఫ్రేమ్ తెచ్చాడు, ఈయన నన్ను జబర్దస్త్ పంపించాడు. ఉమ్, ఇప్పుడు ఒక ఛాన్స్లో అన్నా ఏమారెడ్డి అన్న. ఉమ్, నేను స్కూల్ లైఫ్లో కూడా ఉన్నా, మహేష్ అన్న పెట్టినా. ఉమ్, మహేష్ అన్న ఓకే. స్కూల్ లైఫ్ హీరో చిన్నప్పుడు. ఉమ్, ఆమెని నాకు అమ్మ క్యారెక్టర్, ఓకే. ఆమెని మేడం. ఓకే. సుమన్ సార్ ఉంది, సుమన్ సార్ ఆ, నాన్న క్యారెక్టర్. ఆహా, ఇది ఎందులో వస్తుంది? నా లవర్ ఎవరని కడపై మీరు అంటది చూడు, ఇంద్రాది. ప్రేక్షిత. ఓకే, ఓకే. సో అది నీకు మహేష్ అన్న ద్వారా వచ్చిందా ఆపర్చునిటీ? ఆ. మహేష్ అన్న పెట్టించిండు అది. అమ్మాయి చూడక ఏ అమ్మాయి? ప్రేక్షితి, ఆ, ఆ, కడప ఆ, రేస్తాయి అంటది చూడు. ఆ. ఆ అమ్మాయి నాకు లవర్ క్యారెక్టర్. ఆహా, ఆ అమ్మాయి నీకు లవర్ క్యారెక్టర్ చేసింది. ఇంకా జీవితంలో కూడా ఉన్నారా లవర్లు? సో ఆదిశేషన్ దగ్గర 2 నెలలు చేసినావు. తర్వాత మహేష్ అన్న నీకు జబర్దస్త్ ఛాన్స్ ఇచ్చిండు. జబర్దస్త్ నుండి ఎందుకు బయటకు వచ్చినావు? దూరం మా ఊరికి నుంచి. ఇప్పుడు మీ ఊరికి రాలేకనా, అందుకే మిమ్మల్ని పంపించింది. అందుకే మమ్మల్ని రప్పించినావా? నువ్వు రాలేకనా? అక్కడ రాలేం. ఓకే. అంటే ఎవరైనా వర్కులు అయినకు అంటే అవన్నీ ఉంటాయి షోలు. అయినా మంది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. అయినా మహేష్ నా అభిమానం మీద నా మీద చేస్తాడు అంతే తప్ప ఆయనకి ఇదే పని కాదు. ఓకే. అంటే ఆడిషన్స్ చేపించంటాడు, ఇది ఈవెంట్స్ హీరోలు ఇవన్నీ చేపించంటాడు అయినా. మరి నువ్వు ఇప్పుడు ఇక్కడనే ఉంటే మరి నువ్వు నెక్స్ట్ కమెడియన్ గా ఎట్లా ఎదుగుతావు లైఫ్ లా? ఇంకా ఏం చేస్తాం మేడం, ఇంకా ఇక్కడే ఎదుగుతా. ఇక్కడనే ఎదుగుతావా? ఇప్పుడు ఒక సినిమా చేసిన కదా, అట్లా ఆ సీన్ చూసి స్కూల్ అయిపోయింది. అందరూ పోయి వీడియో చేయాలంటే వాళ్ళే రావాలా? ఇప్పుడు మా ఫ్యాన్స్ పోయి చూసారనుకో, బాగా సినిమా పోయింది అనుకో, ఇంకొక హీరో నన్ను ఎవరెవరు ప్రొడ్యూసర్ సారో కెమెరామ్యాన్ సారో నన్ను పిలుచుకుంటాడు. ఓకే. ఆ యాక్టింగ్ చూసి దేవుని దయ పిలుచుకుంటే సినిమాలోకి మేలే. ఓకే. నీకు ఈ బూత్ కంటెంట్ చేయమని చెప్పింది ఎవరు ఫస్ట్? మామూలుగా అంటే మామూలుగా బూతులు ఉండవు, తక్కువ. ఇంటికాడ మాట్లాడుతుంటారు మేడం. అంటే మా ఇంటికాడ ఒరే పోరా. కానీ నీ వీడియోలలో ఒరే పోరా లేవే. అవి ఇంకా ఇక్కడ నీ దాంట్లో మాట్లాడకూడదు మేడం. నా దాంట్లో మాట్లాడద్దు, నా ముందు మాట్లాడితే వేరే ఉంటది కథ. ముందు వీడియోలలో మాట్లాడినావు కదా, నీకు ఆ బూతు మాటలు మాట్లాడు ఇట్లా అయితేనే నువ్వు ఫేమస్ అవుతావు అని ఎవరైనా చెప్పిండ్రా? పిల్లప్పటి నుంచి నాకు అలవాటు. మా వాతావరణం నువ్వు వీడియో లేకుండా కూడా బూతులు మాట్లాడతావు. మా వాతావరణం అట్టాడితే మేము పెరిగిన వాతావరణంలో ఉన్నాం. పెరిగిన వాతావరణం మీరంటే మీరు బాగా లక్ ఉన్న వాటి బాగా పెరిగినారు. లక్ ఉన్నోళ్ళమా మేము? లక్క డబ్బులు ఎవరు చెప్పారు మాకు డబ్బులు ఉన్నాయని? ఇప్పుడు మేము కార్లో వచ్చాను మేడం, మేము బస్సు అనుకుంటున్నావా? కార్ అయింది. పెరిగిన వాతావరణం అది మేడం. నువ్వు వెళ్ళొచ్చినావు ఇప్పుడు? మేము పెరిగిన వాతావరణం అది. పెరిగిన వాతావరణంలో బూతులు ఉన్నాయి కాదనిలే. వీడియోలల్లా బూతులు మాట్లాడమని ఎవరైనా చెప్పిండ్రా, లేదంటే నువ్వే అల్లుకుపోతావు? అట్లా నేనే అల్లుకుపోతా. నువ్వే అల్లుకుపోతావు. సరే, ఈ ఆయన ఒరే ఇది రా కాన్సెప్ట్ అంటాడు, చేస్తాం. ఇప్పుడు నీ ఇంటర్వ్యూలో గట్ట దీన నువ్వు చెప్పేదాన్ని నేను జవాబిచ్చా, అయినా వాళ్ళు మాట్లాడేదాన్ని నేను జవాబిచ్చంట. ఓకే. బూతుల పరంగా. బూతులు లేకుండా రొట్టెగాడికి వీడియోలు చేయడం చేత కదా? చేస్తా, ఇప్పుడు సినిమాలో చేసినా. మరి ఎందుకు బూతులు మళ్ళీ? అంటే ఇప్పుడు నేను బూతులు చేసిన కాబట్టి నేను ఇంతగా వైరల్ అయినా, నువ్వు వచ్చి నన్ను బూతులు చేసినందుకు నేను రాలేదే. నేను చెప్పినా అరే రొట్టె నువ్వు బూతులు మాట్లాడుతున్నావు కాబట్టి నేను వచ్చినా చెప్పాను. అట్లా కాదు, ఇప్పుడు నీకు తెలిసింది. నువ్వు ఇప్పుడు రొట్టెగాడని ఎట్లా అనుకుంటున్నావు? రొట్టెగాడి స్లాంగ్ నాకు నచ్చింది. నీకు గైడెన్స్ ఇద్దాము, ఇట్లా కాదురా ఇట్లా చేసుకో, నీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పనీకి నేను వచ్చిన. ఎవరికైనా చూడంగా బోరు కొడుతుంది మాటలు, బూతులు పెద్ద గుద్ది. చిన్నపిల్లలు కాబట్టి బోర్ కొట్టిందా? ఎవరికైనా బోర్ కొడుతుంది అన్నావు కదా. అంటే ఇంకా నేను
ఇప్పుడు నువ్వు ఏదే వయసులో మాట్లాడుతుంటే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లలోనే ఎట్లా పడతారు ఎట్లా గలీజ్ వీడియోలు ఉన్నాయి కదా, మరి అందులో రొట్టెగాంది కూడా ఒక గలీజ్ వీడియోనే కదా, ఎందుకు చూడాలి జనాలు? అంటే నాది చెప్పు. అంటే నేను మాట్లాడినా కాబట్టి వైరల్ అయింది కదక్క. Viral లేకపోతే అయింది. నేను ఇప్పుడు ఎవరికి తెలిసేవాడిని, అదే నీకు తెలిసేవాడిని, మా జనాలకు తెలిసేవాడిని. నువ్వు ఈ రోజు చేస్తున్నావు కదా, ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావు కదా ఇంటర్వ్యూకి ముందు, బూతు వీడియోలు అన్ని మానేసినాం అక్క, ఇప్పుడు మంచిగా చేసుకుంటున్నావు అని. చేస్తున్నా మరి మామూలు ఇప్పుడు వీడియోలు views చేస్తున్నా. వస్తున్నాయా? ఇప్పుడు వ్యూస్ వస్తున్నాయా? వచ్చాయి. మరి వస్తున్నాయి అంటే రొట్టెగాని ఎట్లా చూస్తారు? బూతుల కోసం చూడట్లేదు కదా, నేను ఇష్టపడి చూస్తున్నారు కదా. తగ్గిస్తాక రాబోయే కాలంలో ఇప్పుడు కొంచెం తగ్గింది, పోను తగ్గుతాయి. ఎప్పుడన్నా ఆలోచించుకున్నావా అంటే, ఇప్పుడు చిన్న పిల్లోడు కాబట్టి నువ్వు మాట్లాడింది చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడినావు, పెద్ద అయిన తర్వాత ఎవరు చూడరు. ఇప్పుడు చూడరు, నువ్వు ఎట్లా బేకార్ అంటున్నావు? కొడతారు. ఇప్పుడు నువ్వు ఎట్లా అంటున్నావు, ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా బేకార్ వీడియోలు చేస్తున్నారు చాలా మంది అని అంటున్నావు కదా. చాలా మంది కాదు, కొంతమంది కొంతమంది. మంచిగా చేస్తారు. కొంతమంది, అదే ఆ చాలా మంది అంటే కొంతమంది, మొత్తం అందరూ కాదు. నీకు ఒక 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు ఇట్లే మాట్లాడినావు అనుకో, మీ అమ్మ గాని లేదంటే ఇప్పుడు నువ్వు పెద్ద పెళ్లి చేసుకుంటావు, ఆ అమ్మాయిని గాని అరే రొట్టగాని పెళ్ళంరా, రొట్టగాని వాళ్ళ అమ్మరా అని వల్గర్ గా మాట్లాడతారు కదా, అది నచ్చుతుందా నీకు? నచ్చదు కదా, అంటే ఏం చేయాలి? మనం రాబోయే కాలంలో మాటలు తగ్గించుకుంటే రావాలి. మాటలు తగ్గించుకొని డీసెంట్ గా ఉండడా, అంటే డీసెంట్ కాదు, మాట్లాడుకుంటా అనే రావాలా. అవి బూతులు అనేటివి తగ్గించుకుంటూ రావాలా, డైలాగులు అనేటివి పెంచుకుంటూ రావాలా. ఓకే, ఇప్పుడు నీకు షెఫీ అని పిలిస్తే ఇష్టమా, రొట్టెగాడని పిలిస్తే ఇష్టమా? నాకు యాద తెలిసిన ఒకటి, ఏది పిలిచినా ఒకటే. సో రొట్టెగాడు అంటే ఏంటో రొట్ట అంటే తెలుసా నీకు? యాక్చువల్గా నేను అందరు రొట్టె అని పిలుస్తున్నారు, రొట్ట అంటే తెలుసా? కొంతమంది రొట్టగాడు అంటున్నారు, అంటే ఏంటిది? ఒరే రొట్టెగాడంటే రొట్టె రొట్ట రెండు ఉన్నాయి, ఇది మీ స్లాంగే తెలుసా? రొట్ట అంటే ఏంటో తెలుసా? తెలుసు, ఏంటిది? జొన్న రొట్టె. జొన్న రొట్టెనా? ఓకే, నీకు అట్లా పిలవడం ఇష్టమా? అట్లా పిలవడం ఇష్టమా? ఎప్పుడు బాధ అనిపించలేదా వీళ్ళని ఇట్లా పిలుతుర్రు అని చెప్పేసి? షెఫీ అనే పేరు వాళ్ళు నా మీద అభిమానంతో పిలిచారు. అభిమానంతో రేపు పొద్దున పెళ్ళి అయిన తర్వాత నువ్వు పెద్ద అయిన తర్వాత కూడా అట్లే పిలిపించుకుంటావా? పెద్ద అయిన తర్వాత కొంచెం మారుతారు లెక్క, మారుతారా? పిలిచేవాళ్ళు బాగా పిలిచారు. ఏమని పిలుస్తారా? షెఫీ. నీకు ఎట్లా పిలిపించుకోవడం ఇష్టం? పెద్ద అయిన తర్వాత నన్ను అట్టే పిలిచిన బాధలే. అట్లా పిలిచినా బాధలే. ఓకే సరే, నువ్వైతే ఏమంటారు, చాలా మంది ఏం చెప్తున్నారంటే నీకు బూతులు వేరే వాళ్ళు చెప్పడం వల్ల నువ్వు అట్లా చేస్తున్నావు అంటున్నారు, అది నిజమేనా? బూతులు వేరే వాళ్ళు, ఇప్పుడు మీ సార్ వాళ్ళు ఉన్నారు కదా, మీ అన్న వాళ్ళైతే చెప్పలేక, వాళ్ళకి చెప్పలే. వాళ్ళు ఫ్యాన్స్ అందరికి ఇప్పుడు మనం ఒక వీడియో తీస్తున్నాం, ఏంది ఏంది ఇప్పుడు నీ గుండె కాలరట, నేను భయపడతా ఎమోషనల్గా అట, బూతులు మాడతా, నా యాన్న నీ దాంట్లో మాట్లాడకూడదు అంటే చెప్పలేకుండా అట మాట్లాడకూడదు. ఇప్పుడు మీ యాస ఉంది కదా, మీ స్లాంగ్ ఉంది కదా, నార్మల్ కొత్త వాళ్ళు వచ్చిర్రు అనుకో ఎట్లా పలకరిస్తూ ఒకసారి మనకి చేసి చూపియవా? ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిర్రేమనుకో నువ్వు ఇంట్లోకి పిలవాలి, మాట్లాడు. ఏదో తమ్ముడు బాగున్నావు అంటారు, నేను మీ ఫ్యాన్ అంటారు, అంట నేను మీ ఫ్యాన్ అంటారు. ఇంకా కొందరు వచ్చారు, ఏమిరా ఏమి చెప్పు అంటారు, మనం మాట్లాడతాం ఏం లేదని అట్ట. మరి నీ అక్క ఇవేంటి కామన్ ఇవన్నీ? అవన్నీ మామూలే మా ఊర్లలో, మామూలే. అట్లా మాట్లాడు ఒకసారి, నార్మల్ గా వచ్చి పక్కన కూర్చో, అదే పర్లేదు. బూతు మాటలంటే వేరు, ఇది స్లాంగ్ లో ఉంటాయి, అవి పర్లేదు, అది కామన్. ఇంకా మీ స్లాంగ్ అట్లాంటిది, అది ఒకసారి మాట్లాడు. చూరా కంట్రోల్ చేసుకుంటున్నావు కదా నువ్వు బూతులు. ఓకే సరే, ఇవన్నీ పక్కన పెడితే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని కష్టాలు పడ్డారు అని చెప్పావు కదా, ఏమైంది? ఏ లెక్క ఇంకా వీడియోలలో బాగా ఎదిగి డబ్బులు సంపాదించుకొని అప్పు తీసేస్తే సరిపోతుంది. 3 లక్షలు అప్పు తీర్చేస్తే సరిపోతుందా? తర్వాత ఏం చేస్తావు? నీకు 1 కోటి రూపాయలు, ఒక 10 లక్షలు దొరికినాయి అనుకుందాం నీకు, నువ్వు అంటే దొరకలేదు, నువ్వు కష్టపడి 10 లక్షలు సంపాదించినావు అనుకుందాం, ఏం చేస్తావు 10 లక్షలు? మా ఇల్లు కారుతుంది మాది, ఆ ఇల్లు కట్టించాం. ఓకే, ఇల్లు చేపిస్తావు, అప్పు 3 లక్షలు తీర్పిచ్చేస్తావు, ఇంకా మిగతా పైసలు ఏం చేస్తావు? ఇంకా మిగతా పైసలు ఎత్తి పెట్టుకుంటాం. ఏడెత్తి పెడతావు? ఏడంటే ఎత్తి పెట్టడంటే ఇంట్లో.
సరిపోతున్నాయా ఇప్పుడు ఇంట్లో ఆ ఖర్చులకి? ఖర్చులకి బాగా సరిపోతున్నాయి. డబ్బులు సరిపోతున్నా కూడా నువ్వు కూడా సంపాదిస్తున్నావు, అన్న సంపాదిస్తున్నాడు కదా, అమ్మ ఎందుకు ఇంకా కష్టపడుతుంది? చెప్పలేదా అమ్మ నువ్వు ఇంట్లోనే ఉండి ఇంకా కష్టపడమాకు అని? ఇప్పుడు ఒకవేళ ఏదైనా సమస్య వచ్చా మీద పడే అప్పుడు ఏం చేస్తాం? ఎట్లా, ఏం సమస్య ఏమైనా వచ్చిందా? ఎప్పుడన్నా ఈ జ్వరాలు గిరాలు వచ్చాయి అనుకో, సపోజ్ జ్వరాలు గిరాలు వచ్చినాయి అనుకో 10,000 20,000 అవుతుంది. యాడ్ నుంచి తేవాలా? ఓకే, అందుకోసమని ఎప్పటికైనా లెక్క సంపాదించుకోవాలా. నువ్వు సంపాదించావా మరి? అదే సంపాదించాలంటే నా తప్పన. మరి సంపాదించాలంటే హైదరాబాద్ రావాలి కదా. రావాలంటే దూరంగా ఒక్కరిని ఎట్ట వచ్చాయి ఈ వయసులోనే. ఈ వయసులోనే నువ్వు అన్ని ఎత్తున్నావు కదరా, యూట్యూబ్ లో ఎత్తున్నావు, ప్రతిదీ కూడా 40 లక్షల మంది, నాలాంటి 50 పిల్లలు లక్షల చాలా మంది. మంది చేస్తారు కదా. అవును, కానీ వాళ్ళకంటే నువ్వు గ్రేట్. జనాలు చెప్పలేదా? అది బాగా నీ కష్టపడుతున్నావు. ఫ్యాన్ అంటారు. సెల్ఫీలు ఇచ్చినావా? చాలా మందికి ఇచ్చా. చాలా మందికి ఇచ్చినావా? ఓకే. నన్నే లే మేడం, నా బాధ నా ఎవరు ఎట్లన్నా చేసుకోండి, నా బాధలే. నా వాళ్ళు చేసే నాకే నష్టం రాదు, నేను చేసే వాళ్ళకే నష్టం రాదు. నాకే లైఫ్ స్కూల్ లైఫ్ సినిమా వచ్చింది మహేష్ అనేది, ఆ దాంట్లో చూసి నన్ను హీరోగా మళ్ళీ ఎవరైనా పిలుచుకుంటే చాలు తప్పన. అంతే, అట్లా చేసుకుంటూ వెళ్తావు. నా వీడియోలు వచ్చేప్పుడు లైక్ సబ్స్క్రైబ్ కొడితే చాలు. నువ్వు బూతులు మాట్లాడుతున్నావు కదా, ఇక్కడ మహేష్ అన్న వీడియోలో కానీ, లేదంటే ఆశీష్ అన్న వీడియోలో కానీ, ఇక్కడ కానీ మన యూట్యూబ్ వరకు నువ్వు బూతులు మాట్లాడుతున్నావు. సినిమాలో అదంతా నడవదు కదా, సినిమాలో అట్లా మాట్లాడి. అందుకే మహేష్ అన్న సినిమాలో బూతులు లేవు కదా అన్నా. నేనైతే కెమెరా వరకే నా మాట్లాడేది, ఇప్పుడు కూడా అక్క దాంట్లో కూడా మాట్లాడలేనా, మీరు కూడా చూసినారు. నాకు దయచేసి ఎవరో ఒకరు సినిమాలో ఒక ఛాన్స్ ఇవ్వండి చాలు. సరే, మీ స్లాంగ్ లా ఏదైనా డైలాగ్ చెప్పవా నాకు? మస్తు సినిమాలు ఉన్నాయి కదా, నీకు అల్లు అర్జున్ అంటే ఇష్టం కదా. చూసినావా పుష్ప? చూసినావా? ఫస్ట్ చూసినావా? సెకండ్ 2 మాటలు బ్యానర్ కూడా వేయించా. ఒక డైలాగ్ చెప్పవా మా కోసం? ఎవ్వ తగ్గేదిలే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్, వైల్డ్ ఫైర్. వైల్డ్ ఫైర్ అంతే. పుష్ప అంటే నేషనల్ అనుకున్నావు, ఇంటర్నేషనల్. నువ్వు తగ్గేదేలే. ఓకే ఓకే, సూపర్. ఇంకెవరంటే ఇష్టం? ఎలాంటి సినిమాలు ఇష్టం నీకు బాగా? పాత సినిమాలు, పాత సినిమాలు. బ్రహ్మానందం సార్జీ వీళ్ళకి. బ్రహ్మానందం సార్ సినిమాలు ఇష్టం. నీకు కమిడియన్ అవ్వాలని ఉంది కదా కదా? అంటే పాత సినిమాలు అంటే బాగా నాకు ఇష్టం. అల్లరి నరేష్ సినిమాలో అట్లాంటివి అట్లాంటివి. కితకితలు చూసినావా? సినిమా పేరు ఇప్పుడు అందులో స్విమ్మింగ్ పూల్ ఉంటది, హీరోయిన్ ఉండగానే హీరో పోయి చెట్టు ఎక్కుతాడు. అల్లరి నరేష్. అది చూసినావా? దుబ్బ భార్య, దుబ్బ పిల్లం వచ్చది. నీకు కూడా ఫ్యూచర్ లో దుబ్బ పిల్లం వస్తే ఏం చేస్తా? నేను కూడా చెట్టు కలుసుకుంటా. ఇంకేం సినిమాలు చూసినావు? నేను అక్క నేను చాలా చూసిన. ఇంకా సినిమాలు అన్నా ప్రతి ఒక్కరు చాలా చూస్తారు. ఏ పిల్లప్పుడు నుంచి ఇస్తాను ఏం చెప్పాలా, ఇది కానీ దగ్గర దగ్గర ఒక 1000 సినిమాలు చూసుంటావా? బిల్లప్పటి నుండి చూస్తున్నా అన్నావు కదరా, 1000 సినిమాలు. 500 సినిమాలు. కళ్ళు మూసుకొని టక ఒక 15 సినిమా పేర్లు చెప్పు. అట్లా ఏంటి చెప్తా అయితే చెప్పు మరి. పుష్ప, పుష్ప 2. అట్లా లేదు, పుష్ప 2 ఒకటే, అల్లు అర్జున్ గారిదేగా, ఒకటే సినిమా. పుష్ప, దేశముద్రుడు. ముద్రుడు కాదురా, దేశముద్రుడు. 2. గంగోత్రి. 3. నాగార్జున మొన్న నచ్చింది, అల్లరి నరేష్ది నాగార్జున సార్. చెప్పు. అన్నదమ్ములు, 3 అన్నదమ్ములు. 3 వచ్చినాయి, ఇంకా నెక్స్ట్ వెళ్ళు. 4 వచ్చినాయి చెప్పాలా? పుష్ప, దేశముద్రుడు, గంగోత్రి, ఇప్పుడు నాగార్జున సార్ది అంటే నేను కూడా వేరే సార్ పేరు చెప్తా, అట్లా కాదు కదా. 3. తిబ్లార్. 4. దేవరలో హీరో ఎవరు? ఎన్టీఆర్ అన్న. గంగోత్రిలో హీరో ఎవరు? అల్లు అర్జున్. దేశముద్రులో అల్లు అర్జున్. ఓకే, నెక్స్ట్ ఎన్ని చెప్పినావు ఇప్పుడు? 5. 6ది అల్లరి నరేష్ సినిమా. అల్లరి నరేష్ సినిమా అంటే ఏంది? వాళ్ళు సూట్ కేసు డబ్బుది ఉంటుంది, పోలీస్గా పోయి వాళ్ళు పడవలో ఉన్నిలే మేడం, విసిపెట్టి మేడం నన్నెందుకు. నీతో ఇంటర్వ్యూ చేస్తా అంటే బల్లో కూర్చున్నట్టుంది. నీతో ఇంటర్వ్యూ చేస్తా అంటే స్కూల్లో కూర్చున్నట్టుంది. ఎట్లుండాలి ఇంటర్వ్యూ అంటే? సరే, నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేయి. వద్దు. ఇప్పుడు మేము ఒక సిచ్యువేషన్ ఇస్తే నువ్వు టక డైలాగులు చెప్పుకుంటావు, నీకు నువ్వే. బూతులు రాకుండా చెప్పాలి మరి. బూతులు రాకుండా అంటే
వాళ్ళు ఇప్పుడు నువ్వు షాప్కి వెళ్ళి నువ్వు అంటే స్కిట్ ఇచ్చి చెప్తాం. ఇప్పుడు నువ్వు స్కిట్ నువ్వు షాప్కి నడిపించి వెళ్ళి చెప్తాం. నువ్వు షాప్కి వెళ్ళి ఇంకో పిల్లాన్ని తీసుకొని షాప్కి వెళ్ళి థమ్స్అప్ కొనుక్కొని రావాలి. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి కానీ థమ్స్అప్ కి 20 రూపాయలు. చిన్న బాటిల్ 20 రూపాయలే కదా, నీ దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. నువ్వు వెళ్ళి వాడిని కన్విన్స్ చేసి ఆ 10 రూపాయలతో థమ్స్అప్ కొనుక్కొని రావాలి. ఏం మాట్లాడతావు వాడికి పోయి? అడిగిపోయా ఆ, ఒరే మచ్చా ఆ. రే మచ్చా ఇట్రా ఎవరినైనా? యాడిపోతావు రబ్బానైనా తలకైనా చది ఓ 10 లెక్క లేదు మజ్జిగ తాగుదాం. లేదురా బిల్లు లేదురా అంటాడు వాడు. ఆ, నేను రే చూడరా నేను సమ్మి తలకైనా చదువురా నీకు పుణ్యం ఉంటుందిరా. నేను ఆ. నువ్వు పుణ్యం ఉండేది లేదు కాళ్ళు పట్టుకునే లేదు అంటాడు. ఉన్నీలే కానీ థమ్స్అప్ కన్నా ఇరంటే థమ్స్అప్ 20 రూపాయలు కదరా అంటాడు. 10 నేను బెచ్చాలేరా ఇదో మచ్చా ఇప్పుడు ఉందారా లెక్క ఇప్పుడు ఉందారా లెక్క నేనంట. పోతాం అంగడి పోతాం ఉమ్, ఇద్దరం ఉమ్, జ్యూస్ తీసుకుంటాం. ఉమ్. తాగుతా నేను ఫస్ట్. ఆ, తాగితే ఏం చేస్తా వద్దు ఇచ్చి పెడతా. తాగి రోజు పిచ్చా ఆ. అది గుడికెళ్ళి తాగుతా అంతా లోపలికి ఇంకా వాడు తాగలేడు నాకు ఇచ్చి పోతాడు. ఓకే, కానీ షాప్ వాడు నీకు ఎట్లా ఇచ్చిండు? నీ దగ్గర 10 రూపాయలేగా ఉన్నాయి. మన దగ్గర 10 రూపాయలు ఎత్తినా కదా. నేను ఎట్లా చెప్పలేదు కదా, నేను నీ ఒక్కరి దగ్గర 10 రూపాయలు ఉన్నాయని చెప్పిన కదా. నా దగ్గర వాడి దగ్గర లేవు. అంగడి కాడ పోతా ఆ, 10 రూపాయలు ఇచ్చా. ఆ. ఉన్న తలకాయ చందిన మజ్జి బయటకు వేసుకుంటా. సరే ఇప్పుడు నేను షాప్ వాడిని. ఆ. ఓకే, నాకు షాప్ ఉంది. నువ్వు థమ్స్అప్ వచ్చినావు, నీ దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. అడుగు నన్ను ఎట్లా అడుగుతావు? ఒక్క 10 రూపాయలు ఉంది థమ్స్అప్ ఇక్క ఇయ్యను. దప్పిగైతుంది ఇక్క ఇంటికి పోయి నీళ్ళు తాగు. ఒక్క నీళ్ళు లేవు మా ఇల్లు ఈడ కాదు పోవాలక్క చాలా దూరం. అయితే నీళ్ళు ఇస్తా 10 రూపాయలు. థమ్స్అప్ ఇయ్య. ఒక థమ్స్అప్ ఇక్క నాకు ఇయ్యను. ఒక గుంత ఆరకపోతుంది ఇక్క నీళ్ళు అయితే అయితే తట్టుకోలేం ఇక్క. నీళ్ళు తాగు. ఒక థమ్స్అప్ చల్లగా ఉంటుంది ఇక్క తాగుతాయి ఇక్క. నీళ్ళు కూడా చల్లటి ఒక ఇస్తా. 10 రూపాయలు ఉంది ఇక్క ఒక ఇప్పుడే ఉంటుంది ఇక్క. ఇయ్యను. ఒక ఇయ్యను. మీ సంసారం చల్లగా ఉన్న ఈక నాకు సంసారం లేదు. ఒక ఈక ఇయ్యను. ఒక ఈక ఇయ్యను తమ్ముడు. అట అటే కన్విన్స్ చేయవు, ఇక వదిలేస్తావు. మరి వీడియో ఎట్లా చూస్తారు కన్విన్స్ చేయకపోతే? కాలు పట్టుకొని మాట్లాడతావా? ఇయ్యక్క ఇయ్యక్క వీడియో కోసం ఏదైనా చేస్తావా? ఏమన్నా ఇప్పటిదాకా చేసిన అన్ని వీడియోలలో నీకు ఏదైనా కష్టం అనిపించిందా? వీడియో అన్ని ఆనందంగా చేసిన. అన్ని ఆనందంగా చేసినావు. ఎప్పుడు నేర్చినావు బాగా? ఏదన్నా బాధేసి ఇప్పటిదాకా ఎప్పుడు ఏడవలే అస్సలు? నా తప్పన ఏం లే మేడం, మా అమ్మని రొట్టె కాల్చకుండా చూడాలా.